చెప్పరా, ఏం సంగతి, ఏం జరిగింది? సార్ ఆ రోజు రాత్రి వాళ్ళే సార్. వాళ్ళే? మాదేం తప్పలేదు సార్. వాళ్ళే గొడవ చేసిరు సార్. మరి నువ్వేం చేస్తున్నావు? ఆడ బతుకమ్మ ఆడుతున్నావు? బతుకమ్మ ఆడుతున్నావురా? ఎంత తాగిర్రా? చెప్పురా, మొత్తం స్టోరీ చెప్పు. మీకు బాగా బలిసిపోయింది. మీరు మంచిగా అడిగితే ఎందుకు చెప్తారా? ఆగురి, పెట్లా చెప్పరో చూస్తా. రై, నువ్వు చెప్పు. సార్ మేము ఏం చేయలేదు సార్, ఫస్ట్ వాళ్ళే గొడవ పడ్డారు సార్. నేనేమన్నా అవలగానే అనుకున్నావరా మీరు చెప్పే ఫాల్తు మాటలు వినడానికి? ఇప్పుడు చెప్పురా, అసలు ఏమైందిరా? నిన్న రాత్రి వాళ్ళే సార్. ఎవడు రాడు? వాడే సార్. కంటికి నీ పగలగల్లా కనిపిస్తున్నా. చెప్పురా అంటే కథలు చెప్తారేమ్రా? అసలు ఏం జరిగిందిరా? సార్ నిన్న రాత్రి. అరే ఆడ కూర్చోరా, కూర్చొని మొత్తం జరిగింది చెప్పు. చెప్పు బే. అరే నీ అమ్మ రండి బే, ఎంతసేపు ఆగుతారా? అరే ఎందుకు కొర్లుతున్నావురా, కుక్కలాగా వస్తున్నాంగా. ఆయన ఎప్పుడు న్యూస్ వింటావేంద్రా, సాంగ్స్ పెట్టు. నువ్వు ఉండరా. వార్తలు వింటే దిమాగ్ పెరుగుతుంది. అవులాగని తీరు మాట్లాడకు. నేను ఆకాశవాణి నగరంలో భారీగా పెరిగిపోతున్న డ్రగ్స్ దందా. దీని వెనుకున్న డిస్పాన్ని పట్టేస్తే 5 లక్షల రివార్డు ప్రకటించిన ప్రభుత్వం. అరే విన్నావారా? విన్నా. భీమా 5 లక్షలు విన్నావా? విన్నో. ఇప్పుడు ఏడంట? ఎప్పుడు కాయించలేట్రా లేటరా, మార్చరా నువ్వు. అది అలా చెప్పు. ముయ్యబే, గదే 5 లక్షలు మన దగ్గర ఉంటే గిసుంటి మందు రోజు తాగుతుండే. తాగుతావు. ముందు దీని సంగతి చూడు, దాని సంగతి తర్వాత చూద్దు. రే అప్పుడైపోయిందారా? ఉన్నదే ఆఫ్, అయిపోదారా బయ్. దీనమ్మ. సరేరా, నాకు కొంచెం పని ఉంది, రేపు తాత మాట్లాడదాం. బాయ్. బాయ్ రా. రైట్ రా. అరే నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తాను. అరే భీమే, నా డ్రాయర్ కనిపిస్తలేదు, నేమన్నా వేసుకున్నావారా? పోయి నీ డ్రాయరే కావాలారా బయ్ నాకు. అరే బయట బాగా చలిగా ఉంది, అవంతా క్లీన్ చేసి అవన్నీ పాడేసి వచ్చాయి. ఇదే కదరా, పడాలి కదరా, పడేస్తా. ఏమేంద్రా అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసావు? అయినా దబ్బేంటి? అన్నా 4 బీర్లు. మీ ఇద్దరు 2 నిమిషాలు ఆగుతారా? వచ్చాగట్లే. అరే నేను మాట్లాడుతుంటే బీడీ వెలిగిస్తున్నావు. అరే ఏంటి రేటు? ఆగు. చెప్పరా, ఏదో చెప్తాను. ఏంటి? ఏంట్రా ఏంటి? అది అది చెప్పరా, ఏంటది? అసలు వాడెవడు? డ్రగ్స్ అమ్మేవాడు. వాడిని ఎందుకు కొట్టారా?
డ్రగ్స్ అమ్ముతున్నాడు కాబట్రా. అయినా వాడు నిన్నెందుకు చంపాలనుకుంటున్నాడు? అరే వాడి గురించి నాకు మొత్తం తెలిసిపోయింది కాబట్టి. నీ అమ్మ నువ్వు ఆగరా బాయ్, ఏమైందో చక్కగా చెప్పు. ఏమైందో చెప్పరా. అరే ఓ లంచ్ కొడకారే, అరే నీ ఆగండి లంచ్ కొడుకులారా, వస్తున్నా. నీ అమ్మ లంచ్ కొడుకులారా ఆగండ్రా. ఈ అబ్బా నడువు బే, నడు నడు, నగరాలు చేస్తున్నావు నడు. ఇన్ని రోజులకు దొరికినావు నువ్వు, నడు నీ అవ్వ నడు. అన్న రానా, ఈ నా కొడుకే ఇన్ని రోజులు సతాయించింది, ఈ నా కొడుకే రానా. ఎయ్యి నా కొడుకుని, ఎయ్యి నడుపు నా కొడుకుని, ఏనా ఈ నా కొడుకే ఎయ్యి. అన్న ఇంకా సచ్చినట్టున్నాడు, ఇంకేం కొడతావన్నా ఇన్ని. పోలీసులు దొరకండి సెవెన్ ఎక్కడ పడదింగ్. అన్నా నా వల్ల కాదన్నా, నాకు చాలా భయంగా ఉందన్నా, ఆ పని నేను చేయలేనన్నా. ఇదే ముచ్చట సార్కి చెప్పేంత గుద్దలు దమ్ముందా? సార్కి చెప్పడానికి కాదన్నా, దేవత ముందు ఇంత పెద్ద తప్పు చేశాం కదా, అది చాలా భయంగా ఉందన్నా. దేవత ముందు కోడిని మేకని బలిచ్చినట్టు వీన్ని కూడా బలిచ్చినామనుకో, ఏంది అర్థమైందా? శవాన్ని జల్లి పూడ్చి దెంగి సార్ దగ్గరికి వెళ్ళు. నేను 10 రోజులు బయటికి వెళ్తున్నా. సరే గాని ఆ ఇంటికి మళ్ళీ ఎందుకు వెళ్ళావురా? రేడియోలా వార్తలు వినలేరా? వాడిని పట్టిస్తే గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తా అన్నది, గందుకే పోయినా. అయితే గాలి పోయే కంపెనీ గుద్దగా తలిగించుకుంటావా ఏంది? సరే గాని ఈ పెంట అంతా ఎప్పుడు చేసావురా? ఇవ్వాలనేరా సాయంత్రం. అయినా మా అందరు చెప్పాలి కదా నువ్వు. చెప్పాలంటే మీరెక్కడున్నారా? సినిమాకెళ్ళి దొబ్బించుకుంటేను. అదంతా కాదు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు అది చెప్పు. చెప్పు. పోలీసులకైనా చెప్తే అయిపోతాయి కదరా. వాడికి పోలీసుల సపోర్ట్ కూడా ఉందిరా, అనవసరంగా ఇరుక్కున్నా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థమైతలేదు నాకు. రే ఇప్పుడు ఆలోచించి ఏం ఫైదా లేదు కానీ ఆయన డబ్బులు వస్తాయని చెప్పి ఆశపడితే చూడు ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో. అయినా వాళ్ళతో మనకేంట్రా? కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోరా, అదే మంచిది. అదంతా కాదురా, రాత్రికే వీని బస్ ఎక్కిద్దాం. ఏమంటావు? ఈయనే ఉంటా, కొంచెం కూడా టెన్షన్ లేదు. కన్ను పెట్టరు, కన్ను కొట్టరు. గొడవ జరుగుతుందిరా. అరే మన ఎవడో కొడుతున్నాడు.
సార్ మేమేం చేయలేదు సార్, మొత్తం చేసింది వాడే సార్. డిస్కౌంట్ కూడా వీడే సార్. చూడండి సార్, కావాలంటే ఇప్పటికి వాడి జేబులో డ్రగ్స్ ఉంది సార్. ఏమ్రా డ్రగ్స్ దందా చేస్తున్నావురా? సార్ లేదు సార్. సార్ సార్ ఏయ్, సార్, చేయి దీపే. సార్ లేదు సార్. చూపిరా రేయ్. సార్, ఏయ్, సార్, ఆగు. సార్, లేదు సార్. ఏంది పై ఇది? నా కొడుకల్లారా డ్రగ్స్ దందాలు మొదలు పెట్టారా? ఇంకేమేం దందాలు చేస్తారా మీరు? చౌరు నా కొడుకల్లారా, ఇంకేమేం దందాలు చేస్తారా మీరు? అమ్మ చౌరు నా కొడుకల్లారా. రమ్డి కొడుకల్లారా, డ్రగ్స్ కావాలరా మీకు? ఎవరో మిమ్మల్ని తీసుకొచ్చింది? మీ కానిస్టేబుల్ సార్. రేయ్, ఇది పెద్ద కేసు అవుతుంది, మీరు వెళ్ళిపోర్రా. మీరు సార్ రివార్డ్ ముందు మీరు వెళ్ళిపోర్రా, నేను చూసుకుంటా కానీ. సార్. సార్ రివార్డ్ సార్ రివార్డ్ నేను సార్. చూసుకుంటా అని చెప్పినా కదా, వెళ్ళిపోరి పోరి. రివార్డ్ సార్. సార్ రివార్డ్ సార్. అదే ఇంకేరా చెప్తే అర్థం కావట్లేరా? దింగేరి. నేను నీకు ఆ రోజు చెప్పాను, ఆ రోజు నువ్వు మారవినుంటే ఇప్పుడు ఇలా అయ్యేది కాదు. అయిపోయిందేదో అయిపోయిందిరా, ఇప్పుడు దాని గురించి ఎందుకు? ఏంట్రా అయిపోయింది? మనం వెళ్ళింది బస్ స్టేషన్కి, రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్కి. ఆడేదో కోపంలో అంటే నువ్వెందుకు వెళ్ళిపోతావు? నువ్వు ఒక్కడివి, పొద్దు నుంచి డ్రాయర్ లెక్క కింద అంత చల్లగా ఉంటే. ఒక్కరోజు డ్రాయర్ వేసుకోకపోతే ఏమవ్వదు కానీ కూర్చో. న్యూస్ పెట్టరా. నీ అమ్మ ఇప్పుడు న్యూస్ అవసరమారా? పడలు పెట్టు. ఇవే. అరే ఎర్రోడా, న్యూస్ వింటే దిమాగ్ పెరుగుతుంది అన్నావు కదా, ఇను. మీ ఇద్దరిలో ఆపుతారు కొంచెంసేపు. ఆకాశవాణి ఈరోజు వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ మోహన్ కృష్ణ. పోలీసులు ఎంత గాడించినట్టు అర్థం చేసుకోవాలి. అరే మొన్న బార్లో దొరికిన డిస్కో కాకపోతే వీడెవడరా? అరే సీఏ గాడు మనల్ని వదిలేశాడు. ఆ రోజు ఏదో పెద్ద ఇష్యూ ఏదో జరిగిందన్నాడు, మరి ఇక్కడ వేరేలా వస్తుందేంట్రా? మన వెనకాల ఏదో జరుగుతుందిరా, మనం చాలా జాగ్రత్త ఉండాలిరా. అవునరా, ఆ రోజు నేను బార్లో గొడవ పడింది, నన్ను రూమ్లో కొట్టింది ఒకడే, కాకపోతే గల్లీలో నాకు డాష్ ఇచ్చింది మాత్రం వేరే వాడరా. చూస్తే గుర్తుపడతా, వాణ్ణి నేను ఎక్కడ చూసినట్టుందిరా. దీనేమో ఫస్ట్ ఆ రేడియో ఆపు. సార్ సారీ సార్. ఆ ముగ్గుని మాత్రం వదలకండి సార్, మన సరుకు సేఫే కదా. అన్న ఈ కొడుకులంతా బార్లోనే వచ్చిర్రంట, మీరు జల్దీ రండి.